చేస్తున్నావే లోపల? మీకు టిఫిన్ పూరి ఉండాలా దోశ ఉండాలని ఆలోచిస్తున్నాను అత్తయ్య. అత్తగారంటే ఎంత ప్రేమో. ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకోండి. ఓ మీరు ఇవాళ ఉపవాసమా? ఓ మీరు టిఫిన్ చేయరా? నువ్వు ఈ రెండిట్లో పేరు పట్టుకో. ఏదో స్కెచ్ చేసినట్టు. ఇది పట్టుకుంటే ఏమవుతుంది? ఇది పట్టుకుంటే చేతితో తంత, ఇది పట్టుకుంటే కాలుతో తంత. రెండు పట్టుకోకపోతే ఎగిరితంత. ఇంట్లో అత్త ఉన్నది, అత్తకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదే నీకు? మీ నాన్న బంగారం పెడతానన్నాడు, ఏదే? ఆల్రెడీ 20 కేజీల బంగారం పెట్టాడు కదా అత్తయ్య. బంగారం ఎందుకు? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటే గుడ్డ కట్టే తీయు. గడ్డమేంటి? హెయిర్ ఫాల్ అత్తయ్య. హెయిర్ ఫాల్ అయితే ఆ హెయిర్ ఎక్కడికి చతుకుపోయింది అత్తయ్య. మీ నాన్నకు ఫోన్ చేయి. నాన్న అంబులెన్స్ ఉన్నాడు అత్తయ్య. జ్వరం వచ్చిందా? కాదు, నాన్న అంబులెన్స్ డ్రైవర్ కదా. ఆ పెద్ద కోడలు కూడా పిల్లి, దాని సంగతి తెలుస్తా. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి మాట్లాడలేదు? ఈ రోజు మౌనవ్రతం. చూసా ఎలా పోయింది మౌనవ్రతం? అందమా అందుమా అందరంటే అందమా. ఇంట్లో పందికొక్క ఏమైనా చచ్చిపోయిందా? మరి ఆ ముక్కు గొడ్డేంటి? దానికంటే హెయిర్ ఫాల్ అయ్యి గడ్డం వచ్చింది, నీకేమైంది? నేను హెయిర్ పెరగడానికి ఆయిల్ రాసుకున్నాను. మరి హెయిర్ పెరగడానికి ఆయిల్ రాస్తే నెత్తి మీద పెరగాలని ఇక్కడ పెరిగిందంటే? ఆయిల్ ఎలా జారి ఇక్కడ అయిపోయింది. మీ నాన్న ఏ రాసి ఇచ్చాడు చదువు ఒకసారి? పేపర్ ఇచ్చాడు, డాక్యుమెంట్స్ ఇచ్చాడు, ఇంతకీ ల్యాండ్ ఎక్కడే? అదే ఎదుగుతున్నాడండి. ఎక్కడ ఉందో ఎదుగుతున్నాడా? అంటే మా నాన్నకు తెలియదు ల్యాండ్ ఎక్కడ ఉందో. మీ నాన్నకు తెలియదు ల్యాండ్ ఎక్కడ ఉందో? ఇంతకీ మీ నాన్నకి ఎవరు ఇచ్చాడు ల్యాండ్? మా తాత ఇచ్చాడు. ఆడికేం తెలిసి ఎక్కడ ఉందో? మా తాతకు తెలియదు. ఆడేం చేస్తున్నాడు? ఆడి ఎదుగుతూనే ఉన్నాడు. ఇంతకు ఆడికి ఎవరు ఇచ్చాడు ల్యాండ్? మా ముత్తాత ఇచ్చాడు. ఆడికేనే తెలుసా? తెలుసు. మరి పిల్ల ఇంకే రాయించుకుంది మన పేరు మీద. ఆయన చనిపోయాడు. అడ్రస్ ఉండాలి కదా, ల్యాండ్ అడ్రస్ ఉంది కదా, క్లియర్ గా ఉంది కదండి. ఏముంది? హైదరాబాద్ లో 10 ఎకరాల ల్యాండ్ ఎక్కడో ఎక్కడో. మీరేంటి ఇంకా అలా చూస్తున్నారు? అర్థమైంది. ఏ ముగ్గేస్తున్నావు? చుక్కలు ముగ్గేస్తున్నాడు అత్తయ్య. మరి చుక్కలు కనిపించట్లేదు? పట్టపగలు చుక్కలు కనిపించవు కదా అత్తయ్య. ఇప్పుడు కనిపిస్తుందా? చూడండి, నేర్చుకోండి ఎంత చెక్కేసిందో ముగ్గు. ఎందుకు ఏ ముగ్గు అది? ఈ ముగ్గు ఎక్కడదే నీకు? నిన్న వెబ్సైట్ లో చూసా. ఏం వెబ్సైట్ అది? నేను కూడా ఈ మధ్యన ఒక వెబ్సైట్ లో చూసి కొత్త ముగ్గు ఒకటి నేర్చుకున్నా. ఏంటిది? ఇంట్లోకి ఎవడొచ్చాడే? ఏమైంది? ఫ్రిడ్జ్ మీద పెట్టిన బంగారు నెక్లెస్ పోయింది. నాకు పేరు బాగుండదు నా సైజుకి. ఏమైనా నెక్లెస్ ఇది? తెలియదు అత్తయ్య. చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. దొంగతనం చేసేవాడికి ఇలా అవుతూ ఉంటాయి. అవునా? మీకు చెమటలు పడుతున్నాయి అయితే? మా అమ్మ చనిపోతూ ఒక విషయం చెప్పింది. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ కళ్ళు మూసుకొని పుల్ల పట్టుకోండి. నిజంగా ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ పుల్ల పెరుగుద్ది. అందరూ కళ్ళు మూసుకోండి. నేను నంబర్ లెక్క పెడుతున్నా. 1 2 3 4 5 6 7. ఇది పుల్లలేవి 12 సెంటీమీటర్లు ఇస్తే 6 సెంటీమీటర్లు మిగిలింది. ఎత్తగా టార్చర్ ఎక్కువైపోయింది. ఎలాగైనా ముసలాన్ని చంపేయాలి. చంపేయాలి చంపేయాలి. ఎత్తర ఎలాగైనా చంపేయాలి. అవును, చంపేయాలి. ఎలాగైనా ముసలాన్ని చంపేయాలి. ఎంత టార్చర్ చూపించావు నువ్వు. ముసల్దాన్ని వేసేయాలి. అలా కాదే, ఇలా చంపండి. పొడవండి పొడవండి. అత్తయ్య కత్తందుకో జానకి. ఝాన్సీ గారు చెప్పండి సార్. ఈ రోజు 3వ సెల్ ఉన్న ఖైదీకి ఉరిశిక్ష అండి. అవును సార్. వాడిని తీసుకోనండి. సార్ వాడు ఏం నేరం చేశాడు సార్? ఒక ట్రైన్ లో టైం బాంబ్ పెట్టాడు. ఎంతమంది పోయారు సార్? ఆ బాంబు పేర్లేదు. మరి ఏమైంది సార్? ఆ టైం బాంబ్ ఎక్కడ పెద్దాం కంగారులో వెళ్తుంటే అందరూ దూకేశారు. చూడడానికి హీరోలో ఉన్నావు కదరా? తెలుసు సార్, బై బర్త్ అంతే. నీ బొందరా
నీ బొందా ఉరిశిక్ష అంత రెడీ చేయండి. ఏం చేస్తున్నావు అమ్మా? రెడీ చేస్తుంది సార్. వీడిని రెడీ చేయమని కాదమ్మా, ఉరిశిక్షని రెడీ చేయమని చెప్తున్నాను. ఇందంటే ఒక డౌట్ కొట్టేస్తుంది సార్. ఏంటి? ఇప్పుడు ఇక్కడ పట్టాలు అయితే ఏ ట్రైన్ వస్తుందా ఇక్కడికి? పట్టలు లాగేది కాదురా సార్, ఉరి తీసే లాగేది. ఉరి తీయడానికి లాగేదా? అర్థమైందా? సారీ సార్, తెలియ గన్ ఎదిరిపోయింది సార్. చిన్నప్పటి నుంచి ఒకసారి గన్ చూడాలని కోరిక సార్. చూడు ఒకసారి పట్టుకొని చూస్తా సార్. జాగ్రత్త. ఇదేంటి సార్ ఇరిగిపోయింది? ఈ గన్ స్పెషాలిటీ ఉంది. ఎదురుగున్న ఖైదీలు కాదు, కింద పడుకున్న ఖైదీలు. మరీ టూ మచ్ ఇది అబ్బా. నేను చచ్చిపోతా. మీ యాంకర్ మేము చూడట్లా? వీడిని టెస్ట్ చేయాలి, డాక్టర్ తీసుకొని రండి. అమ్మ వద్దు, దొరికిపోతా సార్. నాకు హెడేక్ ఉంది అందుకే. డాక్టర్ తెని సార్. ఒకవేళ నీకేనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకో, నీ ఊరు పోస్ట్ పోన్ అవుతుంది. నాకు 1 మంత్ నుంచి చాలా ప్రాబ్లం ఉంది సార్. ఏంటి ప్రాబ్లం? బాగా హెయిర్ ఫాల్ అవుతుంది సార్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? బాగా హెయిర్ ఫాల్ అవుతుంది సార్. చివరి కోరిక ఏమున్నాయా? నేను స్పోర్ట్స్ మ్యాన్ సార్. అయితే 100 మీటర్స్ బాగా పరిగెడతా సార్. నేను నాకు ఒక ఛాన్స్ ఇస్తే అలా పరిగెట్టి ఇలా వచ్చేస్తా సార్. లాస్ట్ కోరిక అలా పరిగెట్టి ఇలా వచ్చేస్తా. ఇలా వచ్చేస్తావా? మళ్ళీ వచ్చేస్తా. నీలాగే అలాగే ఒకడు గురేస్తుంటే కోరుకోరాడు. ఏం సార్? వాడికి పోల్ జంప్ అంటే ఇష్టం అంట, వేసుకుని వెళ్ళాడు ఇంకా రాలేదాడు. మరి ఏం చేశారు సార్? ఆడి ప్లేస్ ఇంకో నూరేసాం, ఏం చేస్తాం? అదేంటి అడుక్కున్నాడా? ఆడికి ఎవడికో జీవిత ఖైదీ పడింది. ఆడికి చెప్పా నేను వదిలేస్తాను, ఉరిశిక్ష చేసుకోమని వేసుకున్నాడు ఆడు. నీ కోరిక ఏంటి? కోరలేదు ఇంకా? ఒక్కసారి పెళ్లి చేసుకోవాలను సార్. ఇప్పటికిప్పుడు పిల్లాడా? మీరు తలుచుకుంటే 2 నిమిషాలు అయిపోయింది. నువ్వు తలుచుకుంటే ఇప్పుడే అయిపోయింది. అన్ని గాడిని కూడా వదలట్లా. ఓకేనా సార్? ఓకే. అమ్మయ్య, నా వైఫ్ సార్ ఎలా ఉంది? వీడియో చూడు అదిరిపోయిందయ్యా. మీరు అచ్చన్న తండ్రిలో ఉన్నారు సార్. తండ్రిలో యాక్ట్ చేయండి సార్. ఒకసారి అయితే ఓకే. ఓకే సార్. మావయ్య గారు కాదు, దండం పెట్టు. ఇప్పుడు నాకు బాధగా లేదు నాన్న, చాలా గర్వంగా ఉంది. మా నాన్న చేతుల నుంచి చచ్చిపోతున్నా, చాలా హ్యాపీగా ఉంది నాన్న. ఎలాగో పెళ్ళైంది, ఒకసారి పర్మిషన్ ఇస్తే అది మాట్లాడుకుంటా కొంతసేపు. నేను చచ్చిపోయాక నువ్వు తెల్లచారు కట్టుకోవద్దు, బొట్టు చెరిపోకూడదు. మనకు పుట్టబోయే అబ్బాయి పేరు మా నాన్న పేరు పెట్టాలి. లేదు, మీ నాన్న పేరు పెట్టను. నాన్న మీరు ఇప్పుడు వచ్చారు, కూర్చోండి నాన్న. నాన్న చెట్టు ఇదే, కాఫీ తేవే, ఏదైనా తీసుకున్నారా నాన్న? రండి నాన్న. ఎలా ఉన్నారు నాన్న? తమ్ముడు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు రా. మామగారు టీ తాగుతారా? వద్దాం, నాకు షుగర్. నాన్నకన్నీ ఉన్నాయి. మీ ఇద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదురా. మీరే కలిసి ఉండండి, నేను వెళ్ళిపోతా. గొప్ప తండ్రి నాన్న నువ్వు. మీరు హ్యాపీగా ఉన్నాడు రా నాన్న, మీరే హ్యాపీగా ఉన్నాడు. అమ్మా, ఇంతకుముందు ఏం చేశారు నువ్వు? నేను పీజీ చేశాను. పీజీ చేసినాడు బాంబులు ఎవరు కట్టమన్నాడు నీకు? బాంబుల చేతిలోనే పీజీ చేశాను. పెళ్ళయిందా? అయింది సార్. ఎవడేం చేస్తుంటది? నేను బాంబులు తయారు చేస్తుంటా కదా సార్, దాని గొత్తులు తయారు చేస్తుంటది. నాన్నగారు ఏం చేస్తుంటారు? నేను చేసిన బాంబులను టెస్ట్ చేస్తూ ఉంటారు సార్. మమ్మీయో? మమ్మీ పోయారు సార్. అయ్యో, ఎలా పోయారు? మా నాన్న మా అమ్మదే టెస్ట్ చేశాడు బాంబులన్నీ. ఒకసారి పెద్ద బాంబు టెస్ట్ చేశాడు పాపం. సార్ ఒక్క ఫోన్ కాల్ సార్ ప్లీజ్. అవ్వదు, ఇప్పటికి చాలా టైం అవుతుంది. ఒక్కసారి సార్ మాట్లాడిస్తే. లాస్ట్ కాల్ ఓకే కాల్ సార్. అంతే సార్. ఇగో. హలో లాయర్ గారు, నాకున్న 10 కోట్లు వస్తే మా నాన్న మీద 5 కోట్లు, మా ఆవిడ పేరు మీద 5 కోట్లు రాయండి సార్. మా నాన్న సార్ ఒకవైపు నుంచి చూస్తే పప్ప, 2 వైపు చూస్తే ఎరి పప్పులా ఉంటారు నా. ఉరియలరా నీకు? ఉరేండి నచ్చడుగా. లాస్ట్ కోరిక సార్. ఇంకా దీని తర్వాత ఇంకేం కోరిక సార్? ఏం చెప్పు. నేను చిన్నప్పటి నుంచి చాలా పాపాలు చేశాను సార్. ఎంతో మందికి అన్యాయం కూడా చేశాను సార్. వాళ్ళందరికీ ఒకసారి కలిసి క్షమాపణ కోరుకోవాలను సార్. వెళ్ళి వాళ్ళు తీసుకునండి. ఎన్నాళ్ళైంది రాదా నేను చూసి? నా పేరు రాదు కాదు, లక్ష్మి. మరి రాదెవరు? నేను. సారీ, నిన్నే కదా నేను పెళ్లికి రమ్మంటే పెళ్లి చేసుకుని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయాను. సారీ. ఆ పెళ్లి కూతుర్ని నేను. అంటే చాలా మంది ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. ఏమో నన్ను క్షమించండి ప్లీజ్. క్షమించడం ఏంట్రా? ఎక్కడికి తీసుకుంటారా? హలో, ఏంటి ఈ లైన్ సికింద్రాబాద్ వరకు ఉందా? ఏంటి, ట్రైన్ నుంచి ఇంకా వస్తున్నారా? ఎయిర్పోర్ట్ దగ్గర క్యూ ఉందా? వెళ్ళిపోతున్నాడా? ఓ నాయన, 1 minute. 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 1 minute